గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. మంగ్లీ సత్యవతి రాథోడ్ పేరు మీద ఏదైతే వస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఉందో అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తయారైతుంది తెలుగు రాష్ట్రాల్లో. అదేదో సింపుల్గా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల నుంచి ఇవాళ 500 కోట్లు, 1000 కోట్లకు పోయే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర బాధితులందరూ వారం 10 రోజులుగా బహిరంగంగా ఇన్ని రోజులు బయటకి రాని బాధితులు ఇప్పుడు ఎక్కడికక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టడంతో పాటు ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ కేసును మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో హైకోర్టు అడ్వకేటు సుబ్బు, ఆయన మళ్ళీ మనతో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తాజా డెవలప్మెంట్స్ మీద నిన్న ఏదైతే శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెట్టాడు ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాల మీద, అదేవిధంగా మంగ్లీ ఈరోజు ఒక విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తూ తను పొరపాటున ఒక పూట భోజనం తిన్న పాపానికి ఇంత మానసిక క్షోభ భరించాల్సి వస్తుందని ఆమె ఇందాక స్పందించింది. దీని మీద మాట్లాడదాం. సుబ్బు గారు నమస్తే. నమస్కారం అండి. సుబ్బు గారు, నిన్న శివ చౌహాన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. బహుశా మీరు మొత్తం విని ఉంటారు. ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే ఈ 30 రోజుల నుంచి తనపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పూర్తి బురద జల్లేటివే, అవాస్తవము. ఈ స్కామ్తో నాకు కానీ మా అక్కకు కానీ ఎలాంటి సంబంధము లేదు. ఆ ఫోటో జస్ట్ ఆ రోజు ఏదో తీజ్ పండగ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను సరదాగా దిగింది, అది జూన్ 9వ తీసిన ఫోటోనే అని ఆయన చెప్తున్నాడు. ఏంది అసలు దీన్ని, ఈ ట్విస్ట్లు ఏంటి అసలు ఈ కేసులో? అసలు మొట్టమొదటిగా ఇంత పెద్ద కేసుని మీడియాలో అంటే మీడియా మిత్రులకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకురావడంలో మీడియా నాతో పాటుగా మీడియా ముఖ్య భూమికి పోషించింది. డిజిటల్ మీడియా, అందులో ఐడ్రీమ్ ఒకటి. నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ను బయటకు తీసుకురావడంలో నాతో పాటు చాలామంది, నాస్తిక్ రాకేష్ అని, భాను అని, అనిల్ అని, తర్వాత ఇట్లా చాలామంది, రానా, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా ఐడ్రీమ్ చాలా ముఖ్య భూమికి పోషించి నిజంగా ఐడ్రీమ్కి నిజంగా నా నమస్కారాలు. అయితే నిన్న పెట్టినటువంటి ఈ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో శివ చౌహాన్, అదంతా తప్పు తడక అంతా అల్లినట్టు. ఎలా అంటే మొదట్లో వాళ్ళక్క విక్టిమ్ కార్డు వాడింది, తర్వాత కొలం కార్డు, క్యాస్ట్ కార్డు యూజ్ చేశారు, తర్వాత విమెన్ కార్డు యూజ్ చేశారు. ఈ అబ్బాయి వచ్చి అసలు అప్రస్తుతమైనటువంటి ఒక అంశానికి మతాన్ని జోడించడం అనేది, ఆలయానికి ఏంటి అసలు దీనికి ఏంటి సంబంధం అంటే ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు మతాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో ఇక ఆఖరి ప్రయత్నంగా మతాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు రోజుకి అని. నేనేమంటానంటే నిజంగా మీ దగ్గర తప్పులు ఇవ్వు, నిజంగా మీ దగ్గర ఎటువంటి పాపం పుణ్యం తెలీదు. ఇప్పుడే ఈ వేదికగానే నేను మీకు ఆహ్వానం పలుకుతున్నా, రండి కూర్చొని మాట్లాడదాం. నేను ఈ కోర్టులో మీ మీద వేసిన కేసులన్నీ వాపస్ తీసుకుంటా. మీరు తలుచుకుంటే సరే, మీకు సంబంధించి మీకు ఏ పాపం పుణ్యం తెలియదు కదా, మైక్రో ఫైనాన్స్ జరిగింది అయితే మీ పేర్ల మీదే కదా, సరే మీరే లేరనుకుందాం అండి, వాళ్ళ తమ్ముడు మంగ్లీ గారే లేరనుకుందాం, మీ పేరు మంగ్లీ గారి పేరు మీదే కదా జరిగింది. సో అలాంటప్పుడు సామాజిక బాధ్యతగా ఆవిడ వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరైతే ఈ డబ్బులు దండుకున్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి, సరే రూపాయి ఇచ్చినోడు కాదు 30 ఇచ్చేయండి ఆమె చెప్తోంది కదా, న్యాయం చేయండి బాధితులు. ఎక్కడ ఎలా న్యాయం చేస్తారండి? ఈవిడ ఏం చేసింది, భారీ స్టేట్మెంట్లు, బాధితులకి నేను అండగా ఉంటాను. ఎక్కడ అండగా? పాల్తాండాలో రమేష్ ఆయన చనిపోయారు, రమేష్ నాయక్. ఆయనకి కనీసం సంతాపం అయినా తెలియజేశారా? ఆ ఊరికి వెళ్ళారా, ఆ గ్రామానికి వెళ్ళారా? ఏది బాధితులకు అండగా ఉంటాను అని అంటే షో పుటప్గా ఒక చేసేస్తే స్టేట్మెంట్ పోస్ట్ చేస్తే సరిపోతుందా? నైతిక బాధ్యత ఉండదా? మనం మనుషులుగా పుట్టినప్పుడు ఇంతమంది చనిపోతున్నప్పుడు దాదాపుగా మృతుల సంఖ్య 9కి చేరిందని అంటున్నారు. నేను ఏమంటానంటే 9 మంది చనిపోయారు అంటే అది ఎంత పెద్ద స్కామ్ అయి ఉంటే, లేకపోతే వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించుంటే చనిపోతారు. రోజు వాళ్ళు చాలామందికి తెలియని అంశం ఏంటంటే, మీడియా ముఖంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వీళ్ళు అంటే ఇలా
5 కోట్లు 4 కోట్లు ఎలా తెచ్చారు అని అది నాకు కూడా వచ్చింది అయితే వాళ్ళొక్కళ్ళు కట్టినవి కాదు, వాళ్ళు అందరి దగ్గర కలెక్ట్ చేసినవి, వీళ్ళు ఏజెంట్లుగా ఉండి అందరి దగ్గర కలెక్ట్ చేసినవి. తర్వాత వాళ్ళ ఇంట్లో చుట్టాలు, మొన్న చనిపోయిన రమేష్ నాయక్ కూడా ఆయన క్లారిటీ జనాలకు తెలవాలి. మళ్ళీ చెప్పండి మీరు, ఇప్పుడు ఏదైతే బాధితులు ఆన్ రికార్డు మేము 4 కోట్లు కట్టాం 5 కోట్లు కట్టామంటే ఒకవైపు వాళ్ళు పుస్తెల తాడు చూపిస్తూ, అంటే ఎవరు జనాలు చాలా మంది నమ్మట్లేదు అది. వీళ్ళు ఎట్లా కట్టినారు, వీళ్ళకి ఉండటానికి 4 కోట్లు అంటే ఇప్పుడు సుబ్బు గారు క్లారిటీ ఇచ్చారు దాన్ని. వాళ్ళు రకరకాల వాళ్ళ సోర్సెస్, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి కట్టిన అమౌంట్ అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు 4 కోట్లు కట్టారండి. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు, మొన్న చనిపోయిన రమేష్ నాయక్ గారే ఉన్నారు, ఆయన 40 లక్షలు కట్టిండు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ అమ్మగారు 90 ఏళ్ళు పండు ముసలి పాపం, ఆవిడకి కళ్ళు కూడా కనిపించట్లేదు, ఆడు ఏడుస్తుంది. చూస్తే చిన్న రీగల్ షెడ్. నాకే వచ్చింది, ఎలా కట్టారమ్మా మీరు 40 లక్షలు అంటే, వాళ్ళ భూమి అమ్మేశారంట. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అప్పు తెచ్చారట, బంగారం మొత్తం పూర్తిగా అమ్మేశారట. ఇక మరి అమ్మేసి భూమి అమ్మేసినప్పుడు, రిలేటివ్స్ దగ్గర తెచ్చినప్పుడు, బంగారం అమ్మేసినప్పుడు 40 లక్షలు అనేవి అవ్వకుండా ఎలా ఉంటాయి? తర్వాత 43 కోట్లు కట్టినోళ్ళు వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గర వసూలు చేసి, అరే డబ్బులు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక 20 లక్షలు కట్టా, నాకు 2 లక్షలు వడ్డీ వస్తుంది. నేను మా చుట్టాలతో చెప్పా, వాళ్ళు నాకు ఇచ్చారు, ఇచ్చింది వాడికే, కానీ నేను కదా సోర్స్. మధుకి కానీ బాలాజీ నాయక్ కానీ పరిచయం చేసింది నేను కదా, వాళ్ళు నన్ను అడుగుతున్నారు. అట్లా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన డబ్బులు అట్లా 4 కోట్లు వాళ్ళు ఒక్కళ్ళే ఇచ్చినవి కాదండి. దయచేసి ప్రజలకి ఈ క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ఇంటర్వ్యూ. ఇంకొకటి ఏంటంటే, అతను ఇక కులం కార్డు వాడడం వల్ల ఉపయోగం లేదు, విమెన్ కార్డు వాడడం వల్ల ఉపయోగం లేదు, క్యాస్ట్ కార్డు వాడటం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే బంజారాలు 80% ఉన్నారు, వాళ్ళే అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు అసహ్యంగా తిడుతున్నారు, వాళ్ళ భాషలోనే మంగ్లీ గారు వాళ్ళని కానీ వాళ్ళందరినీ బాగా తిడుతున్నారు. సో ఇక ఆఖరి ప్రయత్నం ఏంటంటే మొత్తం కార్డు. సో నేను గుడికి వెళ్ళి, నేను హనుమంతుడి గుడి కట్టించాను, ఈ నెలంతా అక్కడే ఉంటాను, నా బయోడేటా చెక్ చేసుకోండి, నువ్వేమన్నా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అని బయోడేటా చెక్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆ రోజే పరిచయం అయ్యారట, ఐఎంఎల్ ఆ రోజే పరిచయం అయిన వాళ్ళతో భోజనం చేయగలుగుతారు మనం? ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు భోజనం చేసినారు అనుకుందామండి, ఆమె తన బంజారా జాతి కాబట్టి అభిమానంతో ఆ రోజు పిలిచినా కూడా భోజనం చేసుకున్నాం అనుకుందాం. తర్వాత తనకి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది, అది పెద్ద అబద్ధం కదా. తన బర్త్డే పార్టీలో మధు ఉన్నట్లు క్లియర్ గా వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు ఫస్ట్ తన ఇంటిని ఆ ఆఫీస్ కి ఇచ్చింది ఆమె. ఆ శివ ఇతను కలిసి చాలా సార్లు కలిశారని బాధితులు చెప్తున్నారు. ఇన్ని ప్రూఫ్స్ కళ్ళెదురుగా ఉంటే మాకు తెలియదు, అప్పుడే ఫస్ట్ కలిసిన అంటే. అయితే మీకు ఇంకొక ట్విస్ట్ చెప్తా ఇందులో, చెప్పండి. ఫస్ట్ రోజు నేను ఈ ఇష్యూ గురించి నాకు తెలిసినప్పుడు, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా, మీకు తెలుసు ఆయన, అవును, సో ఆయన ద్వారా మాట్లాడినప్పుడు డైరెక్ట్ రమవత్తు మధుని వాళ్ళ తమ్ముని లైన్లో తీసుకుని మాట్లాడేది. నాకు అసలు ఆడెవడో తెలియదు అంత ఫస్ట్. మరి కాంటాక్ట్ నెంబర్ ఎట్లా ఎలా ఉంది? ఇంకోటి ఏంటంటే, ఒక 10 నెంబర్లు ఉన్నాయి రమవత్తు మధువి బాధితుల దగ్గర, ఏం కలవట్లా, కానీ మంగ్లీ దగ్గర ఉన్న నెంబర్ కలుస్తుంది. ఇది పాయింట్. ఫస్ట్ అసలు ఆడెవడో నాకు తెలియదు అంది, వన్ లైన్ లోకి తీసుకుంది. వాడెవడో నాకు తెలియదు. మొన్న కూడా నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఈవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అందరు మీడియా ముఖంగా అంది, ఆ మధు నాయక్ ఎవడు, ఈ బాలాజీ నాయక్ ఎవడు, ఈ హిమాకాంత్ రెడ్డి ఎవడు, ఈ సుబ్బు ఎవరు వీళ్ళంతా అన్నది. చూడండి, మీడియా ముఖంగా అది ఆన్ రికార్డ్ అని. ఈ తర్వాత నేను ఒకసారి రిలీజ్ చేశా, ఏది తన బర్త్డేలో ఉన్నప్పుడు రమావత్తు మధుని నేను రిలీజ్ చేశా, ఐ డ్రీమ్ లో రిలీజ్ చేశా, అన్ని ఛానల్కి రిలీజ్ చేశా. సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు ఓకేనండి, వాళ్ళ తమ్ముడే అండవు, ఏది నేను వెళ్ళా, అక్కని పిలిస్తే అక్క రానంటే నేను వెళ్ళా, ఆయన సెలబ్రిటీ, ఆయన వెళ్తే ఆ బిజినెస్ పెద్దగా అవడానికి ఈ మాట అన్నాడు. అక్కను ఫోన్ లో మాట్లాడిచ్చా వెంచర్ ప్రారంభానికి, కానీ ఆమె రానడంతో నేను వెళ్ళా అన్నాడు. నిన్నెందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు మీరు వెళ్ళడానికి, ఇప్పుడు శివ వెళ్ళడానికి అతను సెలబ్రిటీ కాదు కదా. ఇప్పుడు అతను వెళ్ళడం వల్ల అక్కడ గొప్పగా ఏమి, ఇప్పుడు మంగ్లీ గారు వెళ్ళారు అని అంటే తనకి బిజినెస్ పెరిగిద్ది అనుకుంటాం. మంగ్లీ రాలేక వాళ్ళ తమ్ముడు పంపించి, అంటే మంగ్లీ గారు వెళ్ళే ప్రతి ఫంక్షన్ కి వెళ్ళలేక వాళ్ళ తమ్ముడు పంపిస్తున్నారా, ఏది పెద్ద పెద్ద ఈవెంట్స్ కి? లేదు. అంటే ఇక్కడ చూడండి, ఇది అబద్ధం. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మిర్యాలగూడ నుంచి టువర్డ్స్ వాళ్ళు NH65 ఎక్కేస్తే మనకి ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారు. వెళ్ళే దారిలో మేము ఆగేట. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్, ఇది కరెక్ట్. ఇప్పుడు అదేంటంటే త్రిభుజాకారంగా ఉంటది. హైదరాబాద్ వచ్చే రోడ్ ఏమో NH65 ఎక్కేది. సో దేవరకొండ నుంచి వెళ్ళి మీరు దేవరకొండలో పాల్ తాండా ఎక్కడ, ఇది మన ఒద్దిపట్ల తాండాకి ఎట్లా వెళ్ళారు?
అది దారిలో కాదు కదా, హైవే ఇటు ఉంది, ఇటు మీరు వెళ్ళింది, మీరు వెళ్ళే దారిలో అని చెప్తుండ అబ్బాయి. అక్కడ కూడా కాదండి, క్లియర్గా అక్కడ ఉన్న అతను నేనే ఇచ్చాను నా చేతులతో డబ్బులని అతను ప్రత్యక్ష సాక్షి చెప్తుంటే కూడా అవును. ఇక్కడ ఇప్పుడు అతను ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి చక్క పక్కన పెట్టుకొని చక్క చూసుకుంటూ చెప్పేస్తాడు శివ చౌహాన్. ఫోటోలు చూపిస్తున్నారండి, ఫోటోలు చూపించి ఎక్స్ప్లెనేషన్ కాదు మాకు కావాల్సింది, మేము ఇచ్చిన ఆధారాలకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. ఇప్పుడు మేము అసలు ఆ మంగ్లీ గారు ఏమన్నారు, ఆడెవడో నాకు తెలియదు అని అన్నారు. ఆడెవడో మీకు తెలియకపోతే రానున్న అంటే ఆవిడ అనుకున్నారు ఇది ఏం కాదులే, ఇది బయటకు వచ్చేది కాదులే, ఇదంతా మనం ఆవిడకి అలవాటే. ఆవిడ తెర ముందు ఒకలా ఉంటారు, మంగ్లీ గారు తెర వెనక చాలా అసహ్యమైన మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడారు? అది ఆవిడ కూడా అంది కదా, పంజాగుట్ట ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు, పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు, అవునండి మీ మీద కేసు పెడతానంటే అరగంటకి ఎందుకు మాట్లాడమని అంది. అరగంటగా మాట్లాడడం వేరు, బూతులు కూడా మీరు చూస్తే తిరుమలని మా ఫ్రెండ్ని ప్రత్యూష రాథోడ్ చెల్లికి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో మీరు అందరూ విన్నారు. అంటే నేనేమంటానంటే ఒక సాధారణ స్త్రీ, ఒక గృహిణి, ఆవిడ అయితే ఆవిడకి మ్యారేజ్ అయ్యి ఏవో డైవర్స్ అవి మనకి ఇవి అంటే మనకు సంబంధం లేని విషయం. ఒక సాధారణ స్త్రీ అలా మాట్లాడగలదా? ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు అమ్మ వాళ్ళు కానీ మన వాళ్ళు అలా మాట్లాడతారా? చాలా పద్ధతిగా ఎంత పొలైట్గా మాట్లాడతారంటే ఆవిడ నిజంగానే చాలా యారగెంట్, నిజంగా చాలా యారగెంట్. వాళ్ళకి ఎందుకు అంత అంటే అంతే కదా. ఇప్పుడు ఎంతమంది లేరండి సెలబ్రిటీస్. మమ్మల్ని పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి ఆవిడ సెటిల్మెంట్కి పిలిపించినప్పుడు నేను ఆవిడకి చెప్పా, అమ్మా నన్ను నువ్వు యూట్యూబ్ లాయర్వే, నువ్వు అంతా ఇదన్నా, అమ్మా నువ్వు యూట్యూబ్ నుంచే వచ్చును, నువ్వు ఏఆర్ రెహమాన్ గారు లాగా లేకపోతే పెద్ద ఇళయరాజా గారు, లతా మంగేష్కర్ గారు లాగా నువ్వేం రాలేదమ్మా, నువ్వు యూట్యూబ్లో పాటలు పాడుకుంటే వచ్చావు, అది గుర్తుపెట్టుకొని కూడా నేను చెప్పా. అది కూడా చెప్తే ఏంటంటే ఎట్లా అంటే ఆవిడ ఒక ప్రిన్సెస్, ఎట్లా అంటే మహారాణి ఎలా అయితే ఇప్పుడు మనకు ఉన్నారో అట్లా ఫీల్ అయిపోతుంది అన్నట్టు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ వ్యక్తిత్వం అనుకోండి. కానీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో పస లేకుండా అయిపోయింది. శివ చౌహాన్ పెట్టిన దాంట్లో పస లేకుండా అయిపోయింది. ఏం మాట్లాడారు అందులో, ఏం నిజాలు ఇచ్చారు, ఏం ఆధారాలు ఇచ్చారు? మంగ్లీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు నాది, ఏది ఆవిడ దొంగతనంగా ఏది మన వేణు ఉడుగుల గారు మేము అన్నది ఉంది. అందులో వాళ్ళ గడ్డం పట్టుకొని బ్రతులాడుతున్నట్టుంది. అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు గానీ డబ్బులు అడిగినట్టు గానీ ఎక్కడైనా ఉందా? అదే అసలు ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ దగ్గర నిజంగా వాస్తవాలు ఉండి ఆవిడ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఆ వీడియోతో పాటు ఇవి కూడా రిలీజ్ చేయాలి కదా, చెప్పండి. అవును. సో ఇక్కడ ఏంటి అని అంటే మనుషుల్ని మభ్యపెట్టామని ప్రతి స్థాయిలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు విఫలం అవుతూనే ఉన్నారు. ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి దేవరకొండ ఎక్కడ, దేవరకొండ దగ్గర ఒద్దిపట్ల తాండా ఎక్కడ, మిర్యాలగూడ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? మిర్యాలగూడ ఇంకో మాట అన్నాడు శివ చౌహాన్, 14 ఏళ్ళ నుంచి మేము ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుతూ వచ్చాము, మేమెందుకు చేస్తాము, నేను నమ్మే ఆంజనేయ స్వామి మీద, హనుమాన్ మీద, సేవాలాల్ మీద ఒట్టేసి చెబుతున్నాను, నాకు మా కుటుంబానికి దీంట్లో ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పాడు. అదేనండి, ఇప్పుడు ఒట్టేయడం అది చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కోర్టులో ఏం చేస్తారు, భగవద్ మీద ఒట్టేసి అని మాట్లాడిస్తారు. అక్కడ చెప్పే వాళ్ళు అందరు నిజంగానే అంటే నేను ఒట్టేస్తున్నారు అన్ని నిజాలే మాట్లాడుతున్నారా? లేదు, వీళ్ళు నిజం ఇప్పుడు ఒట్లు ఎందుకండి, ఒట్లు అవసరం లేదు, సాక్ష్యాలు కావాలి మాకు ఒట్టొద్దు, సాక్ష్యాలు కావాలి. బాధితులందరూ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కంటే పిచ్చిబట్టు సరే మంగ్లీ గారు అన్నట్టు నాకేదో ఆశ ఉండో లేదంటే ఫేమస్ మీ ఛానల్లోనే గత 5 సంవత్సరాలుగా పిలుస్తున్నారు, ఈ రోజు నేను వచ్చి చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ రోజు అడ్వకేట్ సుబ్బు అనేవాడు లటక్నంటే వచ్చి ఏదో కొత్త బెచ్చగాడి వేషం వేయలేదు కదా, లేకపోతే మీడియాలో ఫేమ్ అవ్వట్లేదు కదా. సో గత 5 సంవత్సరాలుగా ఇదే ఇంటర్వ్యూలో చేస్తున్నా. నేనేమంటానంటే అదే చెప్తున్నా కంక్లూడ్. సో ఇక్కడ ఏమంటాడంటే ఒట్టు అని అంటాడు, ఏమని అతను ఫేమస్ అవ్వాలి నేను అంటాడు. ఒట్టు అనేది కోర్టులో ఒట్లేస్తున్నారు, కోర్టులో ఆ ఒట్లన్నీ నిజం వేసి నిజం మాట్లాడుతున్నారా? సో నేనేమంటానంటే కోర్టుకు కావాల్సింది ఆధారాలు. నేను అదే అంటున్నా, కోర్టుకు కావాల్సింది ఆధారాలు. నేను ఇన్ని ఆధారాలు ఇచ్చా, ఇన్ని వీడియోలు ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చెప్తా అనండి. మంగ్లీ గారి మీద కంప్లైంట్ ఇచ్చినవి, డిఫమేషన్ సూట్ వేసిన అవన్నీ డిఫమేషన్ అదే ఆవిడ పంజగుట్ట ప్రెస్ మీట్ లో నేను ఆవిడతో మాట్లాడింది ఒకసారి, అది కూడా ఈ కేసు గురించి మాట్లాడాను. ఆవిడ అంతకుముందు ఏదో నేను ఇంటర్వ్యూలో చేసి మాట్లాడిన తీసుకొచ్చి నాకు పలానా ఆవిడంటే క్రష్ అని, నేను పలానా షోకి వెళ్ళాలని, తనకి నేనంటే డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకుంటా. ఈ రోజు నేను మీకు ఎంత ఇచ్చానండి ఈ పాడ్కాస్ట్ కదా. అంటే నాకంట డబ్బులు ఇవన్నీ కూడా అంటే నా వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలకు భంగమే కదా. ఇప్పుడు
జనాలన్నీ నమ్మట్లేదండి. చూసారు కదా మనకి జనబలం ఎలా ఉందో. ఎప్పుడైనా సరే జనం నిజంగా చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కనిపెట్టగలరు. కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ గత 2 నెలలుగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్ బాధితులు గమనించగలరు. వాళ్ళకి తెలుసు ఎవరు దొంగలో, ఎవరు దొంగాటలాడుతున్నారని. కామెంట్ల రూపంలో చూసినట్టయితే అట్లా నేనేమంటానంటే ఇప్పుడు శివ చౌహాన్ పెట్టిన ఇంటర్వ్యూలో కూడా చూస్తే అన్నీ అసభ్యకరమైన అంటే జనాలు ఎటువైపు ఉన్నారు. అరే ఇప్పుడు సుబ్బు అంటే మాట్లాడతానండి, నాకంటే ఆ షోకి వెళ్ళాలి ఈ షోకి వెళ్ళాలి ఏదో ఉందనుకుందాం మామూలుగా ఆవిడ చెప్పినట్టు. మరి వాళ్ళ గిరిజనులకి ఏముంది? వాళ్ళకేం లేదుగా పాపం. అదే ఇప్పుడు వాళ్ళకైతే ఏం లేదు కదా. అవును. మరి వాళ్ళు ఎందుకు మీ పేరు వాడుతున్నారు? వాళ్ళు ఎందుకు మీ పేరు చెప్తున్నారు? అసహ్యంగా తిడుతున్నారు ఆవిడనైతే. అవును, వాళ్ళ వాళ్ళ భాషలో తిడుతున్నారు, తెలుగులో తిడుతున్నారు. అంటే అడ్వకేట్ సుబ్బు ఒకటే పిచ్చోడా? ఇక వాళ్ళ అంటే ఆవిడని వ్యతిరేకించే వాళ్ళందరికీ పిచ్చోళ్ళే. శివ చౌహాన్ని నేను ఇదే మీడియా వేదికకి చెప్తున్నా, శివ చౌహాన్కి నిజంగా ధైర్యం ఉంటే, అతను నిజంగా తప్పు చేయనివాడైతే వద్దిపట్ల తాండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళమనండి, పాలు తాండాకి వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళి మాట్లాడమనండి, సమాజంలోకి రమ్మనండి. ఇప్పుడు అంటే ఈమె ఎక్కడ డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కట్టండి అని చెప్పినట్లు ఎక్కడ ఆధారం లేదు ఏమండి కదా? చెప్పింది ఆవిడ 8 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మేము అతనికి అమ్ముదామని మేము డబ్బులు తీసుకున్నాం అంటే ఇల్లు ట్రాన్సాక్షన్ అమ్ముదామని మరి 25 లక్షలు ట్రాన్సాక్షన్. మరి ఆ విషయం ఫస్ట్ లో ఎందుకు రూఢీపరచలే? ఇప్పుడు మధునే నాకు తెలియదు అని మధు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. అనింది. మీరు పంజాగుట్ట ప్రెస్ మీట్ దాంట్లో చూడండి, Correct. అతనే ఈ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బు ఎవరు, అసలు వీళ్ళు ఎవరు ఏంటి ఇదంతా అన్నది కదా. మరి ఎట్లా జరిగింది 25 లక్షల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? ఇంకోటండి ఇక్కడ ఇంకో విషయము, ఇప్పుడు 25 లక్షలు తీసుకుంది కదా, అతని ఇల్లు కొనడానికి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఏమీ లేదు. అది నిజంగా శివ చౌహాన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, చూపించాలి కదా. ఆ డబ్బులు ఆ రోజు పడ్డాయి, ఏ రోజు అకౌంట్లో పడ్డాయో ఆ రోజుకైనా ముందైన అగ్రిమెంట్ కానీ ఆ రోజైన అగ్రిమెంట్ కానీ అగ్రిమెంట్ అయినాయి అన్నీ ఉన్నాయంటే చూపించు. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి చూపించండి, నీకు అగ్రిమెంట్ చూపించడానికి ఏంటి సమస్య? చూపించచ్చు కదా. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చి దాన్ని అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ మీద అతను మాకు 25 లక్షలు చెల్లించాడు అని ఆ ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు నిర్దోషులని కొంతవరకు నమ్ముతారు కదా, మరి ఎందుకు ఆ ప్రూఫ్ చూపించట్లేదు? అసలు ఉందా అగ్రిమెంట్? లేదండి. ఒకవేళ ఈ మధ్యలో సృష్టించవచ్చు కానీ ఇప్పుడు స్టాంపింగ్ అంతా ఆన్లైన్ అండి, డే టు టైం సెకండ్లతో సహా వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే అదే పర్టికులర్ డేట్ లో వీళ్ళకి ఒకవేళ స్టాంప్ పేపర్లు దొరకాలన్నా చాలా కష్టం అవుతుంది. కష్టం తెలిసిపోతుంది. అది ఒకవేళ అది గట్లా ఈ మధ్యలో గట్ట చేస్తే నేను ఖచ్చితంగా కోర్టును అడుగుతా, దీన్ని ఫోర్జరీ అంటే ఫారెన్సిక్ పంపించండి, ఇది ఏ డేట్ లో ఎట్లా చేశారు ఏంటి అనేది అని. సో నేను ఏమంటానంటే ఆయన ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకొచ్చినోడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడు దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించాలి, అగ్రిమెంట్ చూపించాలి. ఏ సేల్ అగ్రిమెంటా, రెంటల్ అగ్రిమెంటా, ఏంటి దానికి ఏంటి ఒక టైటిల్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఏవో మసిబుసి మారేడుకాయ చేద్దామని ఇంకొకడు ఎవడో వాళ్ళ మేనేజర్తో ఇంటర్వ్యూ పెట్టించింది. అతను ఎవరు? అతనికి ఏమన్నా ఈ కేసుకు సంబంధం ఉందా? అంటే మీరు అన్ని ఆయనకి చెప్పే చేస్తున్నారా? తను ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ మేడంకి దీనికి సంబంధం లేదు అని రూఢీపరుస్తుండు. అతను ఏమన్నా మాకులాగా అడ్వకేటా లేకపోతే పోలీసా కోర్టా? ఏంటంటే మంగ్లీ ప్రతి స్థాయిలో కూడా ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి మీడియా ఛానల్ అందరికీ ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని అడగడం. వీడియోలు డిలీట్ చేసే ఎవరు వీడియోలు డిలీట్ చేయలేదు. రెండోది ఎవరైతే ఈ పేడ్ బ్యాచ్ ఉన్నారో పిల్లలు నాయక్ మీడియా ముందు చెవి కూసిన మేకల్లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బంజారా బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళ బంజారా బిడ్డలు 80% ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ మీడియా వేదికగా సంపత్ నాయక్ని ప్రత్యూషాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే సరే వాళ్ళ ఆలోచనలు వేరే అయి ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వేరే అయి ఉండొచ్చు, వాళ్ళు రాజకీయ పరంగాను ఇంకోటి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు మరి కొర్ర మోతీలాల్ నాయక్ ఎక్కడికి పోయిండు? ఉస్మానియాలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఒక 7-8 మంది. వాళ్ళు ఎక్కడికి పోయారు? మరి వచ్చి పాల్తాండాలో వాళ్ళు వచ్చి పరామర్శించాలి కదా, పరామర్శించి మాట్లాడాలి కదా. వస్తే అక్కడ వాళ్ళు బట్టలోడు తీసుకొడతారు. సో వాళ్ళు రాలేరు, ఎందుకంటే అర్థమైపోయింది జనాలకి పేడు బ్యాచ్ అని డబ్బులు తీసుకొని. ఇది కూడా ఒక కేసు అవుతుందా? ఇది ఒకవేళ నిజంగా మంగ్లీ చెప్పినట్టు నేను అమ్మడానికి నా 25 లక్షలు తీసుకున్నా అంటది, ఒకవేళ ఈ అగ్రిమెంట్ ప్రూఫ్ లేకపోతే
ఇది విట్నెస్ అవుతుందా కేసులో? కేసే ఆవిడ మీద. ఎందుకు అని అంటే ట్రాన్సాక్షన్కి ఆవిడ ఆధారాలు చూపించాలి. ఒకవేళ ఫేక్ ఏమైనా సృష్టించిన రూపాయి 2 రూపాయలు కాదు, కాదు. 25 లక్షలు. 25 లక్షలు అవును. అంటే ఐ విట్నెస్సే చెప్తుండు. డబ్బులు కలెక్ట్ అయితేనేమో వాళ్ళ తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్ళి, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ వచ్చి తీసుకెళ్తుండ్రు. అతను ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే వాళ్ళని ఈ ప్రశ్నలన్నీ మీడియా వాళ్ళు కూడా వేస్తే బాగుండు, మన మీడియా మిత్రులందరూ కూడా. వేసే అంతా వాళ్ళు ఇయరండి, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే క్వశ్చన్స్, నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీడియా ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్తా. మరి అలా క్వశ్చన్స్ అడగాలి కదా. నేనేమంటానంటే ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చదివేసి వెళ్ళిపోతే సరిపోయిందా? శివ చౌహాన్ నైతిక బాధ్యత వహించాలి. అతను కూడా ఉండు ఈ స్కామ్లో. శివ చౌహాన్ ఇంకో మాట అన్నాడు, 50-60 కేసులు ఏదైతే ఎఫ్ఐఆర్ అయినాయో ఈ స్కామ్, మైక్రో స్కామ్ సంబంధించి ఎక్కడ కూడా నా పేరు కానీ మంగ్లీ మా అక్క పేరు కానీ లేదు అని అంటున్నాడు. ఇది సిసిఎస్లో ఇప్పుడు చూడండి, ఈ కరీంనగర్ వాళ్ళు, అదేవిధంగా గద్వాల వాళ్ళు, కర్నూలు వాళ్ళు మొన్న సిసిఎస్లో కేసు పెట్టారు ఒక 10 రోజుల క్రితం. అందులో మంగ్లీ పేరు వాళ్ళ తమ్ముడి పేరు కూడా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తాడు శివ? ఆ కేసు, ఆ ఎఫ్ఐఆర్ నేను త్వరలోనే మీడియాకి రిలీజ్ చేస్తా, మీరు దాన్ని షో పంపిద్దురు. కానీ ఖచ్చితంగా సిసిఎస్లో వాళ్ళందరి మీద కేసు అయింది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కేసులు, ఈ కొట్లాట్లు అంతా తీసుకొచ్చింది మంగ్లీనే. ఈ బురదంతా తీసుకొచ్చి ప్రజలు, నిందితుల మీద వాళ్ళ దాయటం కోసమే ఇదంతా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, మంగ్లీ అసలు రంగు బయటపడుతుందేమో, భయపడుతుందేమో. ఇప్పుడు ఈ కేసులో నేను అదే అంటానండి, కేసు ఎందుకు పెట్టట్లేదు? బాధితుల తరపున పోరాడే అడ్వకేట్ సుబ్బు మీద మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు మీ పేరు, సరే మీకు సంబంధం లేదనుకుందాం, మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన మీద ఎందుకు కేసు పెడతలేదు స్టిల్ ఈ రోజు వరకు? ఇది ప్రజలందరూ గమనించాలి. స్టిల్ ఈ రోజు వరకు ఎందుకు కేసు పెడతలేదు? నేను ఏమంటానంటే శివ కూడా, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ కూడా, అతను నిజంగా ఎట్లంటే ఇక ఒక రేంజ్ మాట్లాడతారు. నాతో మాట్లాడిండు, అలా ఆ మంగ్లీనే వాళ్ళందరూ కాన్ఫరెన్స్లోకి తీసుకుంది. ఏమన్నాడు మీతో? ఎవడాడు వాడు అడ్వకేట్ అయితే ఎట్లా అంటే, వాళ్ళు వ్యవస్థ అంటే వాళ్ళకి ఎంత గౌరవాలు లేవో చూడండి. ఈరోజు ఏదో మొత్తం సాంప్రదాయాన్ని శుద్ధపూసని అని వచ్చి కూర్చున్నట్టుగా అతను ఉన్నాడు. అబ్బో వాళ్ళు ఎట్లా అంటే కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా వెనకాల ఒకలా ఉంటారు. అసలు ఆ రోజు నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే అసలు పిచ్చకొట్టుడు కొడతారు బాధితులందరూ వచ్చి. అంత ఏంటో మరి వీళ్ళకి ఒక్కసారిగా చూడండి, ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఎంత పొలైట్గా ఉంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. ఈవెన్ నేను ఇప్పుడు ఎవరైనా సరే జర్నలిస్ట్ మిత్రులు, యాంకర్స్ ఎవరు ఫోన్ చేసినా చెప్పండి మీరు అంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కలకత్తా అది లేదు, ఆ విజ్ఞత లేదు. ఇవాళ ఆమె ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, మంగ్లీ చూసే ఉంటారు మీరు కూడా. తను ఒక పూట భోజనం చేసిన పాపానికి ఇంత క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే మాట అసలు తెలీదు అన్న ఆవిడ పూట భోజనం చేయడానికి ఎట్లా వెళ్ళింది? నా క్వశ్చన్. అసలు ఆడెవడో నాకు తెలియదు అన్నది. మరి భోజనం ఎలా చేశారు వెళ్ళి? ఇంకొక విషయం, ఒకరోజు పరిచయమైన వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్తారా? తప్పించుకుంటున్నారు. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏంది? ఇప్పుడు మధు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడా? ఉన్నారు, రిమాండ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు యాక్చువల్ ఈ ఎఫ్ఐఆర్ లో? ఈ ఎఫ్ఐఆర్ లో హేమకాంత్ రెడ్డి ఉండు, అతను అబ్స్కాండ్, బాలాజీ నాయక్ ఉండు అబ్స్కాండ్, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళు ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళందరూ కూడా అబ్స్కాండ్ లో ఉన్నారు. అయితే ఈ మధు కూడా అరెస్ట్ అవడం కూడా మంగ్లీ స్కెచ్. ఎలా అంటే ఇన్ని రోజులు బయటికి రాని రమావత్తు మధు ఈ ఇష్యూ పెద్దగా ఇచ్చి బాధితులందరూ రోడ్డు మీదకి వచ్చేసరికి కిందకు ఒక గదిలోనే దాక్కొని వీడియో రిలీజ్ చేయాలి. అదేదో మీడియా మిత్రులందరికీ చెప్తే ప్రెస్ మీట్ పెడతారు కదా, ప్రెస్ మీట్ లో చెప్పొచ్చు కదా. ఎందుకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేనేమంటానంటే, ఆవిడ పోలీసుల్ని మేనేజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్న ఆవిడ మంగ్లీ. ఒక విషయం చెప్పాలంటే, ఆడపిల్ల అయినా సరే డీజీపీని 1/2 అవర్లో 1 అవర్లోనూ కలవగలిగింది. బాధితులందరూ కూడా పిచ్చివాళ్ళు అయింది. పాలు తాండాలో కానీ, ఒద్దిపట్ల తాండా కానీ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు మంగ్లీ అన్నారు? ఇక్కడికి వచ్చింది ఆవిడ, ఇక్కడ మాట్లాడుకున్నారు, వాళ్ళ చెల్లికి పెళ్లి మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడకుండా, మంగ్లీ వాళ్ళు ఏం మాట్లాడకుండా, రమావత్ మధు అయితే అందరితో చెప్పడుగా ఆ విషయాన్ని కదా, చెప్పడు కదా. ఒకవేళ జరగలేదంటే వాళ్ళందరూ ఉమ్మేస్తారు కదా రమావత్ మధు మీద.
ఇప్పుడు ఇది ఎంక్వైరీ ఏ స్టేజ్లో ఉందండి ఇప్పుడు సిసిఎస్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటానండి, దాని కాపీ తీసుకోవాలి. ఈఓడబ్ల్యూలో మాత్రం రమావత్ మధుది ఎంక్వైరీ నడిచింది. రమావత్ మధు వాళ్ళ తన ఏది కోవర్టే కాబట్టి వాళ్ళంతా ఒక టీం కాబట్టి ఆడు మంగ్లీ గురించి ఎందుకు నెగిటివ్గా చెప్తారు, ఉన్నట్టు కూడా చెప్పడం. సో తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఇందులో ఉన్నటువంటి 7-8 మంది ఎంతో ఉన్నారు, వాళ్ళందరూ విచారణ అయిన తర్వాత తెలుసు. ఆయన కూడా ఏది ఈఓడబ్ల్యూ డీసీపీ గారు కూడా ఆవిడతో లేదు అని చెప్పలా, ఇంతవరకు మా ఎంక్వైరీలో తేలలేదు అని. అంటే ఒక్కడే అరెస్ట్ అయ్యాడు, రమావత్ మధు, వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారా ఈ కేసులో, లేకపోతే అతను ఓన్లీ రిమాండ్లోనే ఉన్నాడా? కస్టడీలోకి తీసుకుని అంటే ఈఓడబ్ల్యూ హ్యాండ్ ఓవర్లోనే ఉండు. పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి మాకు ఇవ్వమని అడిగితే మరి అది ఏం జరిగిందో తెలియదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి వస్తే, సంఘటనలు వస్తే, కనీసం బాధితుల పక్షాన కొన్ని సంఘాలు ప్రతిపక్షాలు మాట్లాడతాయి. అట్లీస్ట్ ధర్నాలు ఇవేం చేయకపోయినా. తెలంగాణలో వచ్చిన కొత్త పార్టీ దీని మీద మాట్లాడట్లే, ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లే, అధికార పక్షం నుంచి అసలు ఏం దీని మీద స్టేట్మెంటే లేదు. అసలు నాకు అదే అర్థం కావట్లేదండి, అసలు నాకు బుర్ర పేలిపోయేంత. అంటే తన ఇన్ఫ్లుయెన్స్ అంత గొప్పదనా, లేకపోతే ఇది మేబీ ఇది ఇంకా ఫేక్ అనా? లేదు, మేబీ ఇది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదేమో. అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఇస్తుంటారు. మీరు వెళ్ళే ప్రయత్నం చేశారు అంటే తీసుకుంటున్నాం అండి. ఈ 2-3 రోజులలో ఆయన అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ ఇష్యూ గురించి పూర్తి విచారణ జరగమని, సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తేనే త్వరగా ఇందులో అంటే బాధితులకు సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దుర్గరాజు కోట అని మా స్నేహితుడు, తను ఎన్ఎస్సి అంటే యూత్ ప్రెసిడెంట్గా ఉండు, సో అతను చేస్తానని చెప్పారు. సో తీసుకుంటే వెంటనే ఆయన కలిసి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి అవకాశం ఉంది. సో మీరు కేసు పెట్టారు పంజాగుట్ట సిఐ మీద, రామకృష్ణ మీద. ఏమైందండి ఆ కేసు? అయితే అంతకు ముందు రోజు ఈవిడ సిపి సజ్జనార్ గారిని కలిసింది. అంతకుముందు మంచిగా ఉన్న రామకృష్ణ గారు ఈవిడ సిపి సజ్జనార్ గారిని కలిసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టేసరికి ఒక్కసారిగా ఆయన మీకు వాళ్ళ పోలీస్ బాస్ ఆర్డర్స్ మరేమో, నేను నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి నన్ను అసహ్యంగా అంటే మీడియా దృష్టిని మరల్చడానికో లేదంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికో ఆయన డ్రంక్ అండ్ చూసారు కదా. ప్రజామోదం ఎంత గొప్పగా నాకు సపోర్ట్ చేశారు. హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు, రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేస్తే అసలు ఇవ్వలా, లేడు, రాలేడు. తర్వాత కొంచెం వాళ్ళ ఎస్ఐ వచ్చిండు, అతను కూడా ఏవో అడిగారు, మీ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరిచారంటే భద్రపరిచామని అన్నాను. కోర్టుకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు అంటే మీ కౌంటర్ ఎప్పుడు ఫైల్ చేస్తారు దీని మీద అడిగారు జడ్జి గారు కూడా. ఒక న్యాయవాదిని మీరు ఏ సెక్షన్ కింద ఆయనకి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశారు, ఎంబీ యాక్ట్లో కానీ ఈ సిపిసి సిఆర్పిసి అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎక్కడ ఏ ప్రొవిజన్తో ఆయన్ని చేశారంటే జీపీ ఫర్ హోమ్ గారు కూడా నోరు మీద ఏమంటారు, ఏం లేదు అక్కడ, ఏం మాట్లాడలా. సో నేను ఈ సిఐ గారి మీద తర్వాత మంగ్లీ వాళ్ళ జనం వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి నేను సెక్యూరిటీ కూడా అడిగితే ఆఫ్టర్ వెకేషన్ తర్వాత దీన్ని మాట్లాడతా అని చెప్పారు. సో ఈ సిఐ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంది. ఎందుకంటే సిఐ గారి మీద నేను ఆల్రెడీ డీజీపీ గారికి తర్వాత కమిషనర్ పోలీస్ హైదరాబాద్కి కూడా కంప్లైంట్ చేశా. దానికి సంబంధించిన మెసేజ్ ఇదిగో ఈ రోజే వచ్చింది, అది కూడా మీకు చూపిస్తా. ఏమనంటే కేసు ఇదిగోండి వచ్చింది, డీజీపీ ఆఫీసులో ఇచ్చిన మెసేజ్ ఇది. ఏంటంటే యువర్ పిటిషన్ డీజీపీ COORD 270426/04719 has been forwarded to Hyderabad on 13/4/2026 to take necessary action, Telangana Police. సో మీది ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్లు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా సిఐ గారి మీద ఉంటుంది. ఎందుకంటే కమిషనర్ గారికి ఇచ్చా, అదేవిధంగా డీజీపీ గారికి కూడా ఇచ్చా. తర్వాత నాకు డీజీపీ గారికి పర్సనల్గా కూడా కవర్ అంటే ఆర్పిఐడి పంపించా. సో ఆ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మరి డీజీపీ గారు నన్ను కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు. మరి ఇప్పుడు మీరు మంగ్లీ మీద కూడా మీరు పరువు నష్టం దావా చేశారు. అవును, అది ఎంతవరకు వచ్చింది? అది రన్నింగ్ అండి, నోటీస్ స్టేజ్లో ఉంది. ఇంకా నోటీస్ వాళ్ళ ఏమని పరువు నష్టం వేశారు, ఎంత పరువు నష్టం వేశారు, ఎంత అనేది మీడియాలో చెప్పకూడదు. ఖచ్చితంగా అదే దానికి ఒక టైం ఉంది, అది అప్పుడు చెప్తా. ఈవిడ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. నేను ఆవిడతో మాట్లాడిన విషయాలు, నేను ఎక్కడో నా సొంతంగా నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా నేను 10 లక్షలు అడిగానని, కానీ దానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. వేణుగుడుగుల గారు నిర్ధారించాలి కదా, ఆయన ఆ రోజు అక్కడే ఉండు, నేను కలిసింది ఆవిడ ఒక్కరోజే. సో ఏంటంటే నేను ఆవిడ 10 లక్షలు అడిగినని, తర్వాత
నాకు పలానా వ్యక్తి అంటే నాకు క్రష్ అని, నేను ఫేమస్ అవడం కోసం ఇవన్నీ చేస్తానని, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటానని, ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ చేసింది. తర్వాత కొంతమంది అంటే ఏకవచనంతో మాట్లాడటం కూడా జరిగింది. సో అలా అన్నప్పుడు నేను వాళ్ళ మీద డిఫమేషన్ సూట్ వేయడం జరిగింది. సో సిఐ గారి మీద కూడా డిఫమేషన్ సూటు ఫైల్ అయింది. ఓకే. సో ఆమె నోటీసులు వెళ్ళాయా మంగ్లీకి నోటీస్ స్టేజ్లో ఉంది, మరి కాబట్టి తీసుకున్నారో లేదో తెలీదు. నోటీస్ తీసుకోకపోయినా పేపర్ ప్రకటన వేసేసి కేసు ఫైల్ చేయడమే. ఓకే. సో బాధితుల తరఫున మీరు ఇంకేం చేయబోతున్నారు ఈ కేసులో? ఖచ్చితంగా దీంట్లో ఎంతవరకు పురోగతి సాధించగలమో అంతవరకు సాధిస్తామంటే, దీన్ని ఎంతవరకు వేగవంతం చేయాలో అంతవరకు వేగవంతం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరికిన ఇమ్మీడియట్గా ఈ విషయం గురించి చర్చిస్తాం. కవిత గారిని కానీ లేదా కేటీఆర్ గారిని కానీ కలుస్తారా? వాళ్ళ సపోర్ట్ నేను ఎవరిని కలవనండి. గౌరవ కోర్టుల మీద నాకు చాలా నమ్మకం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన కలిస్తే మనకి చాలా. మీరు ఒక్కరే కలుస్తారా? బాధితులందరినీ తీసుకెళ్ళి కలుస్తారా? నేను ఇంకొక తిరుమలేషన్ మా స్నేహితులు వెళ్ళి కలిసి ఫస్ట్ విషయం చెప్పి, మళ్ళీ ఒక రోజు మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్తే సార్ బాధితులలో కొంతమందిని తీసుకొస్తామని చెప్పి, లేదంటే ఆయన ఎవరినన్నా అధికారిని అపాయింట్ చేస్తే అతనికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగేంత వరకు. ఎంత ఉందండి స్కామ్ వాల్యూ ఇప్పుడు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బాధితులది అయితే 9.5 నుంచి 10 కోట్లు అండి. కానీ ఒద్దిపట్ల తాండా అటువైపు, తర్వాత పాల్తాండ, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే 1300 కోట్ల స్కామ్ అండి అంటున్నారు. ఒక్కొక్క దగ్గర 650 కోట్లు 500 కోట్లు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. దాని మీద ఇంకా నిర్దిష్టత స్పష్టత రాలేదు, కానీ వాస్తవానికి అయితే 100 కోట్ల స్కామ్ ఇది. ఇప్పటికి ఫైనల్ గా మీరు మంగ్లీకి ఏం చెప్తారు? ఇప్పటికైనా సరే మంగ్లీ గారికి నేను సాధారణంగా, నాకు ఆవిడ మీద ఏ కోపం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆవిడ తప్పు చేశారు అని ప్రజలు చెప్తున్నారు, నా క్లయింట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా గుట్టు చప్పుడు కాకోకుండా సెటిల్మెంట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏంటండి, ఇప్పుడు కోర్టుల ద్వారా తిరిగి ఇన్ని నెలలు సంవత్సరాలు తిరిగి ఓపిక లేదు, వాళ్ళకి చనిపోతున్నారు. సో దయచేసి మంగ్లీ గారికి నేను సాధారణంగా ఆవిడ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఆవిడ మీద వేసిన కేసులు ఆఖరికి డిఫమేషన్ సూట్లు అన్నీ కూడా వాపస్ తీసుకుంటాం. వాళ్ళ బాధితులకు న్యాయం చేయండి, ఎవరికీ తెలియకోకుండా. నేనే మళ్ళీ బయటకు వచ్చి మంగ్లీ చాలా మంచిది, సో తను సాధారణంగా మా బాధితులందరికీ న్యాయం చేసింది అని నేనే ఆవిడ గురించి పొగుడుతా. నేను ఆవిడ మీద చేసిన వ్యాఖ్యలన్నీ కూడా విత్డ్రా చేసుకుంటా, వాపస్ తీసుకుంటా. అవసరమైతే క్షమాపణ కూడా చెప్తా. నా బాధితులకు న్యాయం జరిగిందంటే నేను ఒక మెట్టు దిగైనా సరే అవసరమైతే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మంగ్లీ గారు సిద్ధమా? థ్యాంక్ యూ.